వ్యూయర్స్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే ఇప్పుడు తీసుకునే ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూకి వ్యూస్ వస్తాయనో, ఇది పెయిడ్ ఇంటర్వ్యూనో, లేకపోతే మేడంకి ఒక మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతో మాత్రం చేయడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి తెలిసిన ఒక ఆయన ఫోన్ చేశారు. చేసి, అమ్మ అంజలి, ఈవిడ ఎంతోమంది కొన్ని 10,000 మంది దాటిన కుటుంబాలకి ఆవిడ ఎంతో సేవ చేశారు, అది కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా. ఇలాంటి ఒక మంచి మనిషిని ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదు అన్నారు. సో నాకు అనిపించింది ఏంటి అంటే, నిజంగా సమస్యల్లో ఉన్న మహిళలు ఎవరైనా సరే, అది వైజాగ్ అవ్వనివ్వండి, వైజాగ్ పరిమితం అయ్యారా ఇంటి కొంపదీసి అంటే అంతే. వైజాగ్ కాకుండా సలహా కోసం వస్తే నేను ఎక్కడైనా చెప్తానండి, ఇది మంచి దారి, ఇది కాదమ్మా ఇలా వెళ్ళాలి అనేది అయితే మాత్రం నేను చెప్తాను. ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా ఈ సమస్య మాకుంది అని అంటే తల్లిలా ఆదరించి మీకు ఒక మంచి దారి చూపించడంలో డాక్టర్ గారు రెడీగా ఉంటారు ఎప్పుడైనా సరే. సో అందుకనే తీసుకోవడం జరుగుతుంది. మేడం, అయితే ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలండి నాకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను బేసిక్గా హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్నండి. అవునా? అయితే మా చివర క్లాస్మేట్ రెహమాన్ గారు నేను పెళ్లి చేసుకోవటం, పెళ్ళి అయిన తర్వాత నా పేరు మార్చుకోవటం జరిగింది. ఓకే. మేము కూడా చాలా ఒడిదుడుకులు అనుభవించి, అప్పుడు చాలా 45 ఇయర్స్, 74లో పెళ్ళయింది. ఓకే. సో 45 ఇయర్స్ అప్పుడు చేసుకోవటం, మొదట కొంచెం ఫ్యామిలీ బోత్ సైడ్స్ యాక్సెప్టెన్స్ లేకపోవటం. అసలు 70s లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే చాలా దేశద్రోహం లాంటిది. అసలు ఎలా 74లో అదే అంటున్నాను. అంటే దేశద్రోహం అంటే అలా చూసేవాళ్ళు అప్పట్లో, ఎందుకంటే మీరు హిందూ, చాలా కష్టం అక్కడ. అందులో నేను కమ్మారమ్మాయిని. అయ్యి బాబాయ్, షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు మీరు. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫార్వర్డ్ ఐడియాస్ అయ్యి ఉండొచ్చు. అంటే అది ఆటోమేటిక్గా మా ఇద్దరికి కూడా కోఆర్డినేషన్ బాగా కుదిరింది. ఓకే. తను కూడా పాలిటీషియను, తను కూడా చేసేది ఏదైనా సరే పేద ప్రజలకు చేయడానికి రెడీగా ఉంటారు. ఆయన కాన్స్టిట్యున్సీలో చేసినప్పుడైతే పేదలకు కొన్ని వేల ఇళ్ళు కట్టించారు. వాళ్ళు పేదలు ఏదైనా బాధలో ఉన్నారని అంటే వారి కోసం ఆయన ధర్నా చేసిన రోజులు ఉన్నాయి, రూలింగ్ పార్టీలో ఉండి. వారికి అంటే న్యాయం జరగాలనే పోరాటంలో ఉన్న మనిషి. నేను కూడా అంటే కొంచెం ఆలోచనలు నావి కూడా అలాగే కాబట్టి మా ఇద్దరికి సెట్ అయింది. మేమిద్దరం సక్సెస్ఫుల్గా మరి 45 ఇయర్స్ కంప్లీట్ చేసామని అంటే మరి అసలు సేమ్ కమ్యూనిటీలో చేసుకుంటేనే కనీసం సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా కలిసి ఉండలేని పరిస్థితుల్లో మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని, నిజం చెప్పండి, అసలు అంటే ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బట్టి, అంటే వాళ్ళ పుట్టిన విధానం లేదా పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళ పద్ధతులు, రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఉంటాయి కదా. ఈ పద్ధతిలోనే కదా ఇప్పుడు మనం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పెరిగిందని అక్కడ సెట్ కాలేవని, ఇలాంటి పరిస్థితిలో పిల్లాడు అలాంటి అమ్మాయిని తెచ్చుకుంటే మీ జీవితం సవ్యంగా ఉండదని, మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటేనే సరిపోతుందని, ఇలాంటి కొన్ని మనం అనుకుంటాం కదా. అలాంటిది మీరు ఒక డిఫరెంట్ పరిస్థితుల నుంచి వచ్చిన మీరు, కుటుంబం నుంచి, ఆయన డిఫరెంట్ పరిస్థితుల నుంచి వచ్చి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు? నిజంగా కష్టం అనిపించలా? అంటే ఏదైనా కాంప్రమైజేషన్ అండి లైఫ్లో. అన్నీ సవ్యంగా ఒక్కళ్ళు చెప్పిందే జరుగుతుంది అనేది అయితే మాత్రం నేను అనుకోను. బోత్ సైడ్స్ దే నీడ్ సమ్ కాంప్రమైజేషన్ లైఫ్లో కాంప్రమైజేషన్ లేకుండా అన్నీ ఒక్కళ్ళే చెప్తారు, వాళ్ళదే వినాలనేది అయితే మాత్రం మా దగ్గర ఉండదు. తనేం చేయదలుచుకున్నా నాతో చెప్పిన తర్వాత నేను కాంప్రమైజ్ అంటే దానివల్ల లాభ నష్టాలు ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత తన డెసిషన్ తీసుకుంటే ఐ ఓబే హిమ్. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెబుతా. మద్యపానం మీద మేము పోరాడేటప్పుడు మా హస్బెండ్కి ఇష్టం లేదు, ఎందుకంటే తను పాలిటీషియన్ కాబట్టి. తర్వాత గవర్నమెంట్కి కూడా అది వ్యతిరేకంగా చేసినట్టుంటుంది, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి అని తను డిస్కరేజ్ చేశారు. అయినా సరే నేను వెనకడుగైనా. ఆ తర్వాత హీ సపోర్టెడ్ మీ. అంటే అలా ఉంటుంది మా ఇద్దరు ఆలోచన. ఒకవేళ నేను గట్టి నిర్ణయం తీసుకుంటే ఆయన సపోర్ట్ చేస్తారు, లేదు తను నిర్ణయం తీసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. అంతేగాని దాన్ని పెంచి పెద్ద చేసుకుని కోరలు అలాంటిది అయితే మాత్రం మా జీవితంలో లేదు, ఇప్పటి వరకు లేదు. ఇంకా ముందు కూడా ఇంకేముంటుంది, ఇంకా రాదు కదా. అది. మీకు ఎంతమంది పిల్లలండి? ఒకే ఒక బాబు.
వాడు అమెరికాలో ఉన్నాడు. మా కోడలు తను కంప్యూటర్ సైన్స్. ఓకే. మా కోడలు మళ్ళీ హిందువునే. ఓకే. తను ఎండోక్రైనాలజిస్ట్. తను కూడా అక్కడే ఉంది. ఓకే. అక్కడే సెటిల్ అయిపోయారు. అక్కడే సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి మాకు ఒక బాబు ఉన్నాడు. మా బాబుకు ఒక బాబు ఉన్నాడు. వాడి పేరు బుధన్. ఓకే. 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 సో అంటే నాకు తెలుసు సార్ పొలిటీషియన్ అని, సార్ పేరు తెలుసు. ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ వారి పేరు, ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అనేది చెప్పండి. అంటే మా వారి పేరు అబ్దుల్ రెహమాన్. ఇంతకుముందు 1994లో ఎన్టీ రామారావు గారు అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచారు. 2004 వరకు ఉడా చైర్మన్ గాను అలాగా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం టికెట్ కోసం ట్రై చేస్తున్నారు, తెలుగుదేశం టికెట్. తెలుగుదేశం టికెట్ ఇస్తే పోటీ చేస్తారు, లేకపోతే పార్టీ వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటే అది ఫాలో అవుతారు. విశాఖపట్నమేనండి. ఓకే. అంటే మీరు ఒకనకప్పుడు పిఆర్పికి పోటీ చేసి అని చెప్పని విన్నాను, నిజమండి? అది కరెక్టే. 2009లో. అది కూడా నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే మద్యపానం నియంత్రిద్దాం అనే ఉద్దేశంలో ఆయన మాటలు చెప్పడం జరిగింది చిరంజీవి గారు. మద్యపానం అనేది నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే కొన్ని వేల పేద కుటుంబాలు మద్యం వల్ల నష్టపోతున్నాయి, మహిళలు సఫర్ అవుతున్నారు అనేది నాకు తెలుసు. కాబట్టి ఒకవేళ ఈయన వస్తే ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుందేమోననే ఉద్దేశంతో అప్పుడైతే మాత్రం నేను పోటీ చేశాను. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే 4000లో ఓడిపోయాను. అవునండి, జస్ట్ 4,000. అది తర్వాత చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయానికి మీరు బాధపడలా? అంటే మర్చి అవ్వకుండా ఉండాల్సింది వారి ఇష్టం కదా. మనం అంటే ఒకవేళ గెలిచుంటే అప్పుడు వేరుగా చెప్పేవాళ్ళమేమో, గెలవనప్పుడు ఇంకా మన నిర్ణయం మనం చెప్పని కూడా చెప్పలేం కదా. కానీ అప్పుడు కనుక మంచి మెజారిటీతో గెలిచి ఉన్నట్టు అయ్యి ఉంటే కనుక ఇప్పుడు సీఎం అయి ఉండేవారంటారా మీ ఉద్దేశ ప్రకారం? అసలు అప్పుడు మర్చి కాకుండా ఉండుంటే ఆ తర్వాత ఎలక్షన్కి ఆయన సీఎం అయ్యేవారు. ఇండిపెండెంట్గా అలాగే పార్టీ రన్ చేస్తే ఆ తర్వాత ఎలక్షన్కి ఆయన సీఎం అయ్యేవారు. కానీ మీలానే ఎంతోమంది జస్ట్ ఆయన్ని చూసే, ఆయన్ని నమ్మే ఎంతోమంది వచ్చారు బయటికి. అవునండి కదా. అవును. నేను చాలామందిని కలిశాను. అంటే ఈ పార్టీకి సంబంధించి మామూలు కామన్ విమెన్ కూడా ఎంతోమంది ఆయన్ని చూసి ఇష్టంతో ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం కానీ, అక్కడి నుంచి పోటీ చేయడం కానీ చాలామంది వచ్చారు అలాగా. అవునండి. కానీ అందరూ కూడా డిసప్పాయింట్ అయిన సందర్భం ఒక మాట. అంటే మెగాస్టార్గానే కాకుండా అతను గుడ్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ గుడ్ ఎట్ హార్ట్. నేను క్లోజ్గా చూశాను కాబట్టి ఇది చెప్పగలుగుతున్నాను. మంచి వ్యక్తిత్వం ఉన్నాడు. సమాజానికి అంటే ఏది చేస్తే మంచిది, నలుగురు సలహాలు తీసుకోవాలని అనుకునే మనిషి కూడా. మరి అలాంటి వాళ్ళని మనం పైకి తీసుకురాలేకపోయాం. అంటే క్యాస్ట్ అని కొంత ప్లే చేసి ఉండొచ్చు, మిగతా విషయాలు కూడా ప్లే చేసి ఉండొచ్చు, కానీ బట్ ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్. అది ఒకట్లేండి, రాజకీయాల్లో అంతకుముందు ఆయనకు అనుభవం లేకపోవడం ఒకటి, అక్కడున్న ఒత్తిళ్ళకి తట్టుకోలేక తర్వాత వారికి కూడా ఇమ్మెచ్యూరిటీ, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుండదు అనేది లేకపోవటం వల్ల కూడా కొంత అవన్నీ బ్యాడ్ జరిగింది పార్టీ. ప్రజెంట్ ఏంటి? సరే, మీరు ఒక డాక్టర్, జనరల్ ఫిజిషియన్, సార్ పొలిటీషియన్, ఆయన వేలో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. మీ సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఒక సంస్థని మీరు స్థాపించాలి అని ఎందుకు అనుకున్నారు? ఆ సంస్థలో మీరు చేసే కార్యక్రమాలు ఏమిటి? ప్రజల కోసం ఒకసారి చెప్పండి. ఈ సంస్థ 1987లో మేము వచ్చినప్పుడు, 85లో మేము అల్జీరియా నుంచి వచ్చామండి. 87లో ప్రజలకు ఏదో ఒకటి చేద్దాము అనే ఉద్దేశంతో పెట్టిన సంస్థ. అంతేగాని ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ చేద్దాము ఒక అంటే ఇదే కాంక్రీట్గా చేయాలని పెట్టింది అయితే మాత్రం కాదు. పెట్టినప్పుడు 94 వరకు రహమాన్ గారే దీని ప్రెసిడెంట్. 94 తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో దాని తర్వాత నేను ప్రెసిడెంట్షిప్ తీసుకుని, అంటే ఈ రకరకాలు చేస్తున్నాం కానీ దానికి ఇదిగో ఇది చేస్తుంది అని చెప్పుకోవటానికి లేకుండా ఉంది. చైతన్య శ్రావంత్ అంటే వాలంటరీ ఆర్గనైజేషను, అంతేగాని స్పెసిఫిక్ ఐడెంటిటీ అయితే లేదు. ఓకే. 94లో అంటే అంతకు ముందే నాకు వారి పరిస్థితి తెలుసు. 94లో నేను ఎప్పుడైతే తీసుకున్నానో మహిళలందరినీ కనుక యూనిటీ తీసుకొచ్చి మహిళా మండల్స్ కానివ్వండి ఏదైనా పెట్టి ఏదో ఉపాధి కల్పనలాగా చేస్తే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చినప్పుడు మహిళా మండలి ప్రోత్సహించడం జరిగింది. ఆ మహిళా మండల్స్లో ఒకేషనల్ ట్రైనింగ్స్ పెట్టడము, మిగతా చిన్న చిన్న ట్రైనింగ్స్ పెట్టడం అవన్నీ జరిగాయి.
కానీ ఎక్కువ మహిళా మండలి అనగానే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళకు పడక అవును. చాలా అంటే గ్రూప్స్ లాగా ఏర్పడటము, అవి ఎక్కువ రోజులు నిలబడకుండా ఉండటం అలా అయిపోయినాయి. దాని తర్వాత ఎప్పుడైతే 1998లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫార్మేషన్ వచ్చిందో అది మాకు మా ఆలోచనకు తగిన విధంగా బాగా ఉపయోగపడింది. దాని తర్వాత 50 గ్రూపులతో మేము మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు దాదాపుగా 600 గ్రూపుల దాకా ఉన్నాయి. దానిలో ఒక్కొక్క గ్రూపుకి 10 నుంచి 15 లోపు ఉంటారు. ఓకే. వాళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ టోటల్ ఫ్యామిలీకి ఏది వచ్చినా కూడా మేము గైడెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఏదైనా సరే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే స్కాలర్షిప్స్ ఇవ్వటం కానివ్వండి, 10th వరకు ఫర్దర్గా కూడా బాగా చదివే వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వటం కానివ్వండి, హెల్త్ పరంగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం కానివ్వండి. ముఖ్యంగా ఇప్పుడైతే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ప్రతి సంవత్సరం 2-3 సార్లు చేస్తాము. కాకుండా ఒక ప్యాంప్లెట్ లాంటిది వేసి వాళ్ళ మినిట్స్ బుక్లు అంటించడం, క్యాన్సర్ సర్వైక్స్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బీపీ షుగర్ కానివ్వండి, హెచ్ఐవి ఎయిడ్స్ అయితే టెస్టులు కూడా చేయించేసాం. అలాంటివి కానివ్వండి, మాకు పాజిటివ్ కేసులు ఉన్నా కూడా వాళ్ళ పేరు రివీల్ చేయకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ దగ్గర నుంచి వాళ్ళకి ఫుడ్ కానివ్వండి ఏదైనా సరే మేము ఎక్స్ట్రాగా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఒకవేళ ఎప్పుడైనా ప్రభుత్వం చేసే సహాయం కాకుండా వీరికి ఏదైనా ఎక్స్ట్రా కావాలి అని అంటే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గృహలక్ష్మి మ్యాక్స్ సొసైటీ అనేది పెట్టడం జరిగింది. దాని ద్వారా కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక 8-9 lakhs రొటేట్ చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ మంత్. అది కాకుండా మేము హెల్త్ పాలసీ అని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసాము. దానిలో చచ్చిపోయిన వాళ్ళనే గుర్తించడం, ఎందుకంటే మాకు ఓల్డ్ సిటీలో బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ పొల్యూషన్ వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతున్నారని ఆ సిచ్యుయేషన్ రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మేము లోకాయుక్తకి తర్వాత ఎన్జిటికి వెళ్ళటం జరిగింది, యాంటీ పొల్యూషన్ గాను. ఇప్పుడు ప్రస్తుతం నా ఎయిమ్ ఒకటండి, ఏంటంటే ఎలాగైనా సరే ఈ మద్యం అనేది నిషేధించటం ఎటు ప్రభుత్వం వల్ల కాదు కాబట్టి నియంత్రించడానికి ఎలాగైనా సరే చెయ్యాలి అనేదే నా ముందున్న ముఖ్యమైన పనిలో అదొకటి. దానికి ఏం చెయ్యాలనేది ఆలోచిస్తున్నాను. తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడని, మహిళల కోసం ఇది నేను ఈ మహిళల అందరి కోసం నేను విజయం సాధిస్తానని అనుకుంటున్నాను. అది ఎలా వెళ్ళాలో దారి దేవుడే చూపెడతానని కూడా నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడో ఒక దారి చూపిస్తాడు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారండి? ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ అంటే 2009 నుంచి మానేశాను. ఓకే. అప్పుడు కంటెస్ట్ చేసినప్పటి నుంచి మానేశాను. కానీ మాకు ఒక చిన్న హోటల్ ఉంది. ఆ హోటల్లో మామూలుగా అయితే 10th చదివిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారనంటే నేను వాళ్ళందరితో దెబ్బలాడి 7th జరిగిన ఆడవాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి నా హోటల్లో పెట్టుకున్నాను. మా గ్రూప్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, మా హోటల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. మీ హోటల్ పేరు తెలుసుకోవచ్చా? బుదిల్ పార్క్. మా మనవాడి పేరు బుదిల్, అది కూడా హోటల్ పేరు బుదిల్ పార్క్. ఓకే. ఎక్కడుందండి అది? విశాఖపట్నంలో ఎక్కడుంది? ద్వారకానగర్. ఓకే. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉందండి. ఓకే. ఇప్పుడేంటి మీకు ప్రభుత్వం నుంచి మీరు సపోర్ట్ కోరుకుంటున్నారా, లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు కమింగ్ ఫ్యూచర్? మా ఆర్గనైజేషన్కి ₹1 కూడా మేము ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోలేదండి. మాదంతా సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఒక పద్ధతి ప్రకారం మేము చేసేదే తప్పించి ఇంకా ఏమి ఉండదు. మేము కావాలనుకుంటుందల్లా ఒకటి బాగా రెస్ట్రిక్ట్ చేసి షాపులు పెట్టి చాలా దూరంగా ఉంటే ఏమైనా సరే వీళ్ళు తాగటానికి కూడా అంత దూరం వెళ్ళి తెచ్చుకోవటం కాబట్టి ఆ విధంగానన్నా ఏమైనా ఉపయోగం ఉందేమోను అనేది. మీకు ఇప్పుడు 12,500 మందికి ఒక షాప్ కానీ బార్ కానీ ఉంటే వాడు వాకింగ్ డిస్టెన్స్లో మీకు మధ్య షాప్ కానీ బార్ కానీ దొరుకుతుంది. అది కాకుండా పర్మిట్ రూములని ప్రతి షాప్ వెనుక పర్మిట్ రూమ్ ఉంటుంది. వాళ్ళు 11 గంటలకు తీయాల్సినా కూడా వాళ్ళు ఎప్పుడు తీసినా కూడా నియంత్రించేవాళ్ళు లేరు. వాడు ఎప్పుడు మూసినా నియంత్రించేవాళ్ళు లేరు. ముఖ్యంగా ఎవరు దీనికి బాధితులంటే బిలో పావర్టీ లైన్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. వారు ఏదైతే సంపాదించుకుంటున్నారో దానిలో సగం దాకా తాగేసి
మిగిలిన దాన్ని బాగా తాగితే అసలు ఆ సగం కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉండదండి. అక్కడే పడితే ఎవరు దొంగతనం చేసేసేయచ్చు, లేకపోతే వీడే పోగొట్టుకోవచ్చు. ఆ పరిస్థితిలో మనం సమాజాన్ని పెట్టాలనేదే నా బాధ. మనం సమాజం ఏ ప్రభుత్వం అయినా సమాజాభివృద్ధి కోరుకోవాలి, కానీ అంటే ఒక చెడు అలవాటు అని తెలిసి వారికి చేసినా పర్వాలేదు, వాళ్ళకేం తెలియదు అనే ఉద్దేశంతో నడపటం అయితే మాత్రం మంచిది కాదు. 1-2 సార్లు ప్రభుత్వాలు వారు ఆలోచించుకోవాల్సిన సమయం అండి. విమెన్ కోసం ప్రస్తుతానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మీరు అక్కడ చేసే కార్యక్రమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఉమెన్ కోసం అంటే ఎప్పుడైనా సరేనండి, మనం నేర్పిస్తాం, కానీ దాన్ని ఎంత ఉపయోగించుకుంటారనేది కూడా వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను చాలా మందికి టైలరింగ్ నేర్పించాను, డిటిపి నేర్పించాను. అసలు ఇది అదేం లేదు, వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చూసుకోకుండా చాలా నేర్పించాను. బ్యూటీషియన్ కోర్స్ కానివ్వండి, తర్వాత ఈ డిటిపీలు కానివ్వండి, తర్వాత ఈ 1 వీక్ చేసే ఈ కోర్సులు అవన్నీ ఉంటాయి. అగరబత్తీలు, తర్వాత ఈ క్యారీ బ్యాగ్స్, ఇది చూసారా, జూట్ బ్యాగ్స్, ఇంకా అసలు ఇలా పెయింటింగు, ఇలా అసలు ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇంక్లూడింగ్ ఈ ఆటో డ్రైవింగ్ కూడా నేర్పించాను.